పేరెంట్స్ కోసం మీరు తీసుకునే ఇన్సూరెన్స్ పాలసీస్ విషయంలో అనుకోకుండా చాలామంది చేస్తున్న ఒక చిన్న మిస్టేక్, కేవలం ఈ ప్రిన్సిపల్ ఆఫ్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ ఆధారంగా మీకు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ పై పూర్తి హక్కు ఉంటుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ చేయటమే కాకుండా పాలసీ మొత్తాన్ని టర్మినేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. లైఫ్ లాంగ్ ఇటువంటి సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్, లైఫ్లో మనం ఒక మంచి స్థాయికి రావాలని, వాళ్ళకంటే మనమే ఎక్కువ సంతోషంగా ఉండాలని ఎడ్యుకేషన్, బిజినెస్, సోషల్ స్టేటస్, కెరియర్, ఫ్యామిలీ రిలేషన్స్ ఇలా ప్రతి విషయంలో వీరికంటే మనమే ముందు ఉండాలని జీవితాంతం చెప్పలేనని సాక్రిఫైసెస్ చేస్తూ అందులోనే సంతోషాన్ని వెతుక్కునేది ఎవరో మీకు తెలుసుగా? ఎస్, వాళ్ళు మన పేరెంట్సే. అలాంటి మన తల్లిదండ్రులకు వయసుతో పాటు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక కంప్లీట్ ప్రొటెక్షన్ అందించే ఏకైక సొల్యూషన్ కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మాత్రమే. అయితే ఈ వీడియో చేస్తోంది మీరు ఫలానా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోండి అని సజెస్ట్ చేయడానికి కాదు. పేరెంట్స్ కోసం మీరు తీసుకునే ఇన్సూరెన్స్ పాలసీస్ విషయంలో అనుకోకుండా చాలామంది చేస్తున్న ఒక చిన్న మిస్టేక్ ఎలా ఫ్యూచర్లో హాస్పిటలైజేషన్ అయినప్పుడు ఇన్సూరెన్స్ క్లెయిమ్ పరంగా ఒక పెద్ద ప్రాబ్లంకి దారి తీస్తోందో మీకు అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. నిజంగా ఇది ఒక బర్నింగ్ ఇష్యూ అండ్ దిస్ టాపిక్ ఈజ్ క్లోజ్ టు మై హార్ట్. ఈ వీడియో చివరిలో మీతో డిస్కస్ చేయబోయే ఈ ప్రాబ్లంకి ప్రాక్టికల్ సొల్యూషన్ కూడా సజెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో వీడియో మిస్ అవ్వకుండా కంప్లీట్గా చూడండి. అండ్ బిఫోర్ వి బిగిన్ దిస్ వీడియో, నా గురించి ఒక క్విక్ ఇంట్రడక్షన్. నా పేరు సతీష్. గత 15 సంవత్సరాలుగా ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో కన్సల్టెంట్గా వర్క్ చేయడంతో పాటు బ్యాంకింగ్, ఫార్మా అండ్ హెల్త్ కేర్ రంగాల్లో 25 years ఓవరాల్ వర్క్ ఎక్స్పీరియన్స్ నాకుంది. మా ఈ ఛానల్లో ప్రతి వారం మీకు ఉపయోగపడేలా ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్స్ ఇండస్ట్రీకి సంబంధించిన చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేస్తున్నాము. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో పోస్ట్ చేయండి. అండ్ ఇటువంటి ముఖ్యమైన వీడియోస్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయడం మాత్రం మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇలాంటి ముఖ్యమైన టాపిక్స్ చాలామందికి రీచ్ అవ్వాలి అండ్ అప్పుడే ఇన్సూరెన్స్ లాంటి ఇంపార్టెంట్ ఇష్యూస్లో మిస్టేక్స్ జరగకుండా మీరు కూడా వారికి హెల్ప్ చేసిన వారు అవుతారు. సో లెట్స్ బిగిన్ ద వీడియో. పేరెంట్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే ప్రాసెస్లో జరుగుతున్న ఆ కామన్ మిస్టేక్ తెలుసుకునే ముందు ఇన్సూరెన్స్ పాలసీస్ గురించి మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక బేసిక్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడే నేను చెప్పబోయే టాపిక్ మీరు పూర్తిగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు. ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఒక కాంట్రాక్ట్. మీకు మీ ఇన్సూరెన్స్ కంపెనీకి మధ్య జరిగే ఒక లీగల్ ఒప్పందం. ఇందులో అన్నిటికంటే ముఖ్యమైనది ప్రిన్సిపల్ ఆఫ్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్. మీరు తీసుకున్న ఆ పాలసీతో కంటిన్యూ అయినన్ని సంవత్సరాలు కేవలం ఈ ప్రిన్సిపల్ ఆఫ్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ ఆధారంగా మీకు ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ పై పూర్తి హక్కు ఉంటుందా లేదా అనేది ఆధారపడి ఉంటుంది. సింపుల్ లాంగ్వేజ్లో ప్రిన్సిపల్ ఆఫ్ అట్మోస్ట్ గుడ్ ఫెయిత్ మీనింగ్ ఏంటంటే ఈ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అవుతున్న బోత్ పార్టీస్ అంటే మీరు అండ్ మీ ఇన్సూరెన్స్ కంపెనీ ట్రాన్స్పరెంట్గా ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ అంటే కాంట్రాక్ట్కి అవసరమైన అన్ని విషయాలు తప్పనిసరిగా ఒకరికొకరు తెలియజేసుకోవటం కంపల్సరీ. సో యాజ్ అ పాలసీ హోల్డర్ మీరు డిస్క్లోజ్ చేయవలసిన డీటెయిల్స్ అన్నింటినీ ప్రపోజల్ ఫామ్లోని క్వశ్చన్స్ రూపంలో ఇన్సూరెన్స్ కంపెనీ మిమ్మల్ని అడుగుతుంది. పాలసీ హోల్డర్ ఇవ్వాల్సిన బేసిక్ డీటెయిల్స్ లైక్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కాంటాక్ట్ నెంబర్, ఆక్యుపేషన్ డీటెయిల్స్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇలాంటి సింపుల్ ఇన్ఫర్మేషన్తో పాటు మొదలై స్మోకింగ్, ఆల్కహాల్ కన్జంప్షన్ ప్లస్ కరెంట్ అండ్ పాస్ట్ మెడికల్ హిస్టరీ, సర్జికల్ ఆర్ హాస్పిటలైజేషన్ హిస్టరీ, మీరు ఇప్పుడు లేదా గతంలో వాడిన మెడిసిన్స్ అండ్ మీరు గతంలో చేయించుకున్న టెస్ట్ రిపోర్ట్స్లో ఏవైనా తేడాలు గమనించినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రపోజల్ ఫామ్లో డిక్లేర్ చేయడం మ్యాండేటరీ. ఇక ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ సంబంధిత అన్ని వివరాలు అంటే అందులోని ఫీచర్స్, బెనిఫిట్స్, వెయిటింగ్ పీరియడ్స్, ఎక్స్క్లూషన్స్ అండ్ అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ పాలసీ తీసుకునే వారికి అంటే మీకు డిక్లేర్ చేయటం కూడా యాజ్ పర్ కాంట్రాక్ట్లా కంపల్సరీ. ఈ ప్రాసెస్లో బోత్ పార్టీస్లో ఎవరు ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా డిక్లేర్ చేయకపోయినా కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవ్వదనే విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎస్పెషలీ మీ హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ వివరాల్ని మెటీరియల్ ఫ్యాక్ట్స్లా ఇన్సూరెన్స్ కంపెనీస్ కన్సిడర్ చేస్తాయి కాబట్టి వీటిలో మిస్రిప్రజెంటేషన్ అంటే తప్పుగా ఇన్ఫర్మేషన్ ఇస్తే క్లెయిమ్స్ రిజెక్ట్ చేయడమే కాకుండా కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి పాలసీని టర్మినేట్ అంటే రద్దు చేసే అధికారం ఇన్సూరెన్స్ కంపెనీకి ఉంటుందని మీకు తెలుసా? ఇప్పుడు ఇక అసలు విషయం అంటే మొదట్లో చెప్పినట్లు పేరెంట్స్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ విషయంలో జరుగుతున్న ముఖ్యమైన మిస్టేక్ ఏంటనేది చూద్దాం. గ్లోబలైజేషన్లో భాగంగా జాబ్ ఆపర్చునిటీస్ అండ్ కెరియర్ గ్రోత్ కారణాల వల్ల పిల్లలు,
తల్లిదండ్రులు కలిసి ఒకే చోట ఉండే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పాలి. ఉద్యోగ అవసరాల కోసం అదర్ సిటీస్ ఆర్ అదర్ కంట్రీస్లో కూడా సెటిల్ అవ్వటం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. బాధ్యత కలిగిన మంచి పిల్లలుగా మీరు మీ పేరెంట్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని నిర్ణయించుకోవడం ఖచ్చితంగా అప్రిషియేట్ చేయవలసిన విషయమే. కానీ అనేక సందర్భాల్లో మీ పేరెంట్స్కి సంబంధించిన పూర్తి మెడికల్ హిస్టరీ అక్యురేట్గా ఇన్సూరెన్స్ కంపెనీకి డిక్లేర్ చేసే విషయంలో మాత్రం మిస్టేక్స్ జరిగిన ఇన్సూరెన్స్ మా ప్రాక్టీస్లో ఫ్రీక్వెంట్గా గమనిస్తున్నాం. అసలు ఈ ప్రాబ్లం ఎలా బిగిన్ అవుతుందో చూద్దాం. పేరెంట్స్కి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనే డెసిషన్కి వచ్చిన వెంటనే మనం చేసే మొదటి పని మన తల్లిదండ్రుల్ని వారికి ఉన్న ఎగ్జిస్టింగ్ మెడికల్ కండిషన్స్ లేదా డిసీజెస్ గురించి అడగడానికి ట్రై చేస్తాం. ఇక మన పేరెంట్స్ చాలా సందర్భాల్లో బీపీ, షుగర్ లాంటి ఇష్యూస్ ఉన్నప్పటికీ అవి కంట్రోల్లోనే ఉన్నాయి అండ్ అవి కామన్గా అందరికీ వచ్చే కండిషన్సే కదా, వాటి గురించి ఇన్సూరెన్స్ కంపెనీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదనే భ్రమలో ఈ విషయాలు పిల్లలతో కూడా డిస్కస్ చేయట్లేదు. అట్ ది సేమ్ టైం మీ చిన్నతనంలో కానీ లేదా మీరు వారితో లేని సమయంలో కానీ ఆర్ మీ పేరెంట్స్ ఎంటైర్ లైఫ్ టైంలో కానీ సపోజ్ వారికి ఏమైనా సర్జరీస్, హాస్పిటలైజేషన్ ఇంకా ఏదైనా మెడికల్ రిక్వైర్మెంట్స్ వల్ల డాక్టర్ని కన్సల్ట్ చేసి ఉంటే ఆ విషయాలన్నీ మీకు తెలిసే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. యాజ్ ఎ రిజల్ట్ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాలసీ అప్లై చేయటం, పేరెంట్స్ హాస్పిటలైజేషన్ అయినప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్న డాక్టర్ లేదా హాస్పిటల్కి అటువంటి ప్రీవియస్ హిస్టరీ గురించి చెప్పటం, ఈ విషయాలు ముందుగా తెలియని మీ ఇన్సూరెన్స్ కంపెనీ వీటి గురించి క్లారిఫికేషన్స్ అడగటం అండ్ ఫైనలీ క్లెయిమ్ ప్రాసెసింగ్లో ఇబ్బందులు ఎదురవటం, ఇవి రియల్ లైఫ్లో పేరెంట్స్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ విషయాల్లో మేము చూస్తున్న ఒక మేజర్ కన్సర్న్. ఇంకొన్ని కేసెస్లో మెటీరియల్ ఫ్యాక్ట్స్ హైడ్ చేసినందుకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ చేయడమే కాకుండా పాలసీ మొత్తాన్ని టర్మినేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న వారిలో కూడా కొంతమంది ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసే ఉంటారని నేను అనుకుంటున్నాను. సో ఈ ప్రాబ్లంకి ప్రాక్టికల్ సొల్యూషన్ ఏంటి? లెట్స్ సీ. పేరెంట్స్ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ పర్చేజ్ చేసే ఈ ఎంటైర్ సైకిల్లో మేజర్ రోల్ ప్లే చేసేది ముగ్గురు. నెంబర్ 1 పాలసీ హోల్డర్ అయిన మీరు, 2 ఇన్సూర్డ్ మెంబర్స్ అయిన మీ పేరెంట్స్ అండ్ 3 మీరు సెలెక్ట్ చేసుకునే మీ ఇన్సూరెన్స్ కన్సల్టెంట్ ఆర్ ఇన్సూరెన్స్ అడ్వైజర్. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రాబ్లం విషయంలో ఈ ముగ్గురు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ దొరుకుతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, పాలసీ హోల్డర్గా మీరు చేయాల్సింది ఏంటి? హెల్త్ ఇన్సూరెన్స్ ప్రపోజల్ సబ్మిట్ చేసే ముందు ఇంకొకసారి మీ పేరెంట్స్ని వాళ్ళ కరెంట్ అండ్ ప్రీవియస్ మెడికల్ హిస్టరీ ఇంక్లూడింగ్ దేర్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ లాంటి పూర్తి వివరాలు ఖచ్చితంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇక సెకండ్లీ, పేరెంట్స్కి మేము ఇచ్చే సజెషన్, మీ పిల్లలు మీ ఆరోగ్యం విషయంలో శ్రద్ధ చూపించి మీ ఫ్యూచర్ హాస్పిటలైజేషన్ రిక్వైర్మెంట్స్కి సూట్ అయ్యేలా ఒక మంచి ఇన్సూరెన్స్ పాలసీ మీకు అందించే ప్రయత్నం చేయడమే కాకుండా వాళ్ళు ఎర్న్ చేస్తున్న ఇన్కంలో ఒక ముఖ్యమైన భాగం మీ పాలసీ ప్రీమియంకి పే చేస్తున్నారు. సో పాలసీ తీసుకునే సమయంలో మీరు తప్పకుండా మీ పూర్తి వివరాలు మీ పిల్లలకు షేర్ చేసుకోండి. మీ మెడికల్ హిస్టరీకి సంబంధించి మీరు మిస్ చేసే ప్రతి విషయం మీ పిల్లలు చేస్తున్న ఈ మంచి ప్రయత్నానికి ఒక అడ్డంకిలా మారుతుందని అర్థం చేసుకోండి. ఇన్సూరెన్స్ కంపెనీస్తో ఫ్యూచర్లో తలెత్తే అన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయబోయేది మీ పిల్లలే కాబట్టి మీరు జాగ్రత్తగా వ్యవహరిస్తే లైఫ్ లాంగ్ ఇటువంటి సమస్యల నుండి బయటపడే అవకాశం ఉంటుంది. ఇక ఫైనల్గా ఇన్సూరెన్స్ అడ్వైజర్గా ఈ అంశంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మీ కస్టమర్స్కి, వాళ్ళ పేరెంట్స్కి, అన్నిటికంటే ముఖ్యంగా ఇన్సూరెన్స్ కంపెనీకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారో చూద్దాం. పేరెంట్స్ హెల్త్ ఇన్సూరెన్స్ అప్లికేషన్స్ హ్యాండిల్ చేసే విషయంలో పాలసీ హోల్డర్తో మాత్రమే కాకుండా వీలైతే వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడడానికి ప్రయత్నించండి. అప్పుడే ఇలాంటి కేసెస్లో మిస్టేక్స్ అవాయిడ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మీరు తీసుకునే ఎక్స్ట్రా ఇనిషియేటివ్ వల్ల చాలా క్లెయిమ్స్ రిజెక్ట్ అవ్వకుండా మీ క్లయింట్స్కి హెల్ప్ చేసిన వారు అవుతారు. అయినో ప్రతి కేసులో పేరెంట్స్తో మాట్లాడడానికి అవకాశం ఉంటుందా అనే డౌట్ మీకు రావటం చాలా న్యాచురల్. కానీ వేరెవర్ పాసిబుల్ ఈ డైరెక్షన్లో ఎఫర్ట్స్ పెట్టడానికి తప్పకుండా ట్రై చేయండి. సో ఫైనల్గా ఈ ముగ్గురు అంటే పాలసీ హోల్డర్, పేరెంట్స్ అండ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్ కలెక్టివ్గా పనిచేస్తే తప్పకుండా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ పర్చేజ్ చేసే ప్రాసెస్లో ఇలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయొచ్చు. ఇలా చేస్తే ఇన్సూరెన్స్ పాలసీస్లోని అన్ని బెనిఫిట్స్ లైఫ్ లాంగ్ ఎటువంటి సమస్యలు లేకుండా మీరు పొందే అవకాశం కూడా ఉంటుందని గుర్తుంచుకోండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చాలని కోరుకుంటున్నాను. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ సతీష్.